బీజేపీ నేత మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లేదా రాజకీయ నాయకులు ప్రత్యర్థులు వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారని, దాని కారణంగా ముందస్తు ఎన్నికలు ఇది ఒప్పుకునేటువంటి అంశాలు కావు. మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత అదనపు భారం, ఇంత అదనపు ఖర్చు, ఇంత అదనంగా అభివృద్ధి మీద మనం దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి సమయంలో రాబోయేటువంటి 6 నెలల తర్వాత జరిగేటువంటి ఎన్నికలతో పాటు జరగగలిసిన అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా చేశారు అని గమనిస్తే, కేసీఆర్ గారు ఈ విధంగా చేసే అలవాటు ఉండేటువంటి రాజకీయ నాయకుడు. బయటికి మనకు కనబడేటువంటి విశ్లేషించగలిగే లాజికల్గా ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. హీ హాజ్ డన్ నాట్ నౌ, హీ హాజ్ డన్ దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఈవెన్ ఎర్లియర్. 2004లో ఆ విధంగా చేశారు, 2006లో రిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2008లో కూడా ఈ విధమైనటువంటి కేవలం స్టేట్మెంట్ల ఆధారంగా, ప్రత్యర్థుల ఆధారంగా ఈ విధమైనటువంటి పద్ధతులు నిర్ణయం చేయడం. అయితే అప్పుడు అవి చిన్న నిర్ణయాలు. ఇప్పుడు జరిగినటువంటి నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం. రాష్ట్రానికి అదనపు ఖర్చుకు బాధ్యత కేసీఆర్ బాధ్యత రహిత రాజకీయాలు. ఇది ఇంటింట ప్రతి గ్రామం చావడిలో రచ్చబండిలో ఇది చర్చించాల్సిన విషయం. భారతీయ జనతా పార్టీ ఈ చర్చను తీసుకొస్తున్నది. రెండో విషయం, కేసీఆర్ గారి ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమిచ్చింది తెలంగాణకు, ఇది మేము ఈ ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. మీరు ఉదాహరణకు తీసుకుంటే, ప్రధానమైనటువంటి సమాజంలో ఉండేటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్, ఇంపార్టెంట్ వర్గాల విషయంలో షెడ్యూల్డ్ కాస్ట్, నేను షెడ్యూల్డ్ కాస్ట్ వర్గంతో ప్రారంభిస్తాను. దళిత ముఖ్యమంత్రి ప్రమాణం చేసినటువంటి, వాగ్దానం చేసినటువంటి సామాజిక వర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలు 50,000 కోట్లు అని వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం 3 ఎకరాలు ప్రతి ఇంటికి ఇస్తామని వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని వాగ్దానం చేసిన ఈ ప్రభుత్వం 5 ఎకరాల్లో మాదిగ భవన్ అని వాగ్దానం చేసిన ప్రభుత్వం. ఈ అన్ని వాగ్దానాలను భారతీయ జనతా పార్టీ, ఇంకొక వైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అంబేద్కర్ గారి విషయంలో పంచతీర్థ అభివృద్ధి చేసిన ప్రభుత్వం. 5 దేశంలో అంబేద్కర్ గారితో సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కేంద్రాలను అభివృద్ధి చేసినటువంటి ఈ ప్రభుత్వం ఒకవైపు ఉంటే, వాగ్దానాల మీద వైఫల్యం చెందినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కాస్ట్ విషయంలో ఏ విధంగా ఉంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ డిబేట్ పాయింట్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఇది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. మీరు ఈ ఫండ్స్ విషయంలో కూడా మరి గమనిస్తే, ఇప్పటి వరకు 5,216 అసెంబ్లీ రద్దయినటువంటి రోజు వరకు ఎంతమంది బెనిఫిషరీస్, లబ్ధిదారులు కనుక చూస్తే 5,216 ఎకరాలు పంచబడ్డవి 14,200 ఎకరాలు. మనందరం కూడా గమనించాలి. ఒకవైపు ప్రామిసెస్ వర్సెస్ పర్ఫార్మెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ప్రభుత్వం ఎస్సీల పట్ల ముద్ర, ప్రజల యొక్క మనసుల ముద్ర పడేది ఏంటంటే, శాండ్ మాఫియాతో ఈ ప్రభుత్వం ఉంది. షెడ్యూల్డ్ కాస్ట్ యువకులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనే నేరెళ్ల ఘటన. ఇట్ యాంప్లీ ప్రూవ్స్ వేర్ దిస్ గవర్నమెంట్ ఈజ్ విసావిస్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫ్యామిలీస్. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇంకా చాలా ఉన్నాయి. ఎస్టీల విషయంలో ఈ ప్రభుత్వంలో నిజాయితీ లేదు.
జనాభా అనుపాతానికి అనుబంధంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో 10% షెడ్యూల్ ట్రైబ్ జనాభా ఉన్నప్పుడు అంతకన్నా ఒక అడుగు ముందేసి 12% రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసి ఈ యొక్క రిజర్వేషన్ను మైనారిటీ రిజర్వేషన్తో ఈ హాజ్ ఎంటాంగిల్డ్ అవన్నీ కలిపేశాడు. కలిపేసి ఈరోజు